నిమిషానికైనా వాడు పుణ్యం చేయకపోతే వాడు నీ పేరు పలకలేడు తల్లి స్వామి అన్నాడు. ఎందుకు అమ్మా నీ గొప్పతనము అంటే శివుడే ఇట్లాంటి వాడు అన్నాడు. అప్పుడు కానీ మనకు అర్థం కాదు. ఏమయ్యా శివుడు, శివా నీకు నమస్కారం అన్నాం అనుకో, ఆయన చెయ్యి ఎత్తి ఇలా ఆశీర్వచనం అనాలి, నీకు అనుగ్రహం రా అనాలి. ఇలా చెయ్యి ఎత్తాలంటే ఇక్కడ అమ్మవారు ఉండాలి. శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం చెయ్యి, ఇట్లా ఉన్న చెయ్యి ఇలా ఎత్తాలంటే ఇక్కడ అమ్మవారు కూర్చోవాలి వచ్చి, అప్పుడే చెయ్యి ఇలా అనగలుగుతాడు. నువ్వు లేవనుకో తల్లి, ఇక్కడ ఆయన చెయ్యి ఇట్లే ఉంటుంది. ఏవి స్వామి ఎంత కొలిచినా చెయ్యి ఎత్తడే ఆశీర్వదించడే అని అనుకుంటాం మనం. ఏమి రహస్యం చెప్పారు శంకరుల వారు, ఆదిశంకరులు. శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం నచేత్ ఏవం దేవః నఖలు కుశలః స్పందితుమపి. ఇలా స్పందించడానికి కూడా ఆయనకి చేత కాదు. ఆ చేత అనేది ఎవరంటే తల్లి నువ్వే. యా దేవి సర్వభూతేషు చేతనా ఇత్యభిధీయతే, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు అన్ని నువ్వు ఏ పని అనుకుంటే తద్రూపం అమ్మవారే. అందుకే కదా కలియుగములో ఇన్ని యాగాలు చేసినటువంటి మహానుభావుడు అయుత చండీ యాగము అంటే 10,000 విధాలుగా 10,000 పారాయణాలు చేయాలి. చిన్న విషయము కాదు. మరి 5 రోజుల ఈ క్రతువులో 10,000 ఎలా చేస్తారండి అంటే ఆయన చేస్తూనే ఉన్నారు. అమ్మవారి పాదాలు పట్టుకునే ఉన్నారు. రోజు 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 చేస్తూ శిఖరాయమాణముగా కేవలం ఇక్కడ తద్దశాంశము క్షీరతర్పణము, తద్దశాంశము హవనము పెట్టుకున్నారు. ఎంత మంత్రము చేస్తే దాంట్లో 10వ భాగము క్షీరతర్పణం చేయాలి, అందులో 10వ భాగము హోమం చేయాలి. ఇది చాలా గొప్ప ప్రక్రియ. హోమము అనేది, హవనం అనేది మానవుణ్ణి ఉద్ధరించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు అహా అన్నాడు. ఈ ఇద్దరు దధతుర్భువనద్వయం అన్నాడు కాళిదాసు. ఈ రెండు ఆకాశములో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు నేల మీద మన రవీంద్ర శర్మ గారి లాంటి మహాత్ములందరూ నిరంతరము యాగం